ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తునములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై లూకా సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చదువుతామండి. మనుష్యులు మీకు ఎలాగూ చేయరని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మనుష్యులు మీకు ఎలాగూ చేయరని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. ఇది ప్రాముఖ్యమైనట్టుగా మరి అంశంగా ఉంటుంది. ఇది చెప్పాలంటే దీని ఏమిటంటే గోల్డెన్ రూల్ అంటారు. విశ్వాసులు గమనించాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ గోల్డెన్ రూల్. ఎట్లాగా యేసు ప్రభువు చెప్తున్నాడు, మనుషులు మీకు ఏమి చేయాలనుకుంటున్నారో మీరు వారికి అదే చేయుడి. ఎంత మరి గొప్ప విషయం అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తాం. చూడండి, ఒక సందర్భం మనం గమనించినట్లయితే మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు మాట్లాడేటప్పుడు మరి 28వ వచనంలో శాస్త్రులో ఒకడు వచ్చి ఆయన అనేకుల ప్రజలతో తన చుట్టూ ఉండే శిష్యులతో ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు శాస్త్రులో ఒకడు వచ్చి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. కాబట్టి ఆజ్ఞలు ఉంటున్నవే, మరి దేవుడిచ్చిన ఆజ్ఞలు, మరి వాటినిట్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని మీరు చెప్తారని యేసు ప్రభువును క్వశ్చన్ వేసినాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనన్నది ఇది ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి ప్రధానమైన ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేచనతోనూ మరి నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనని అన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని ఆయన చెప్పారు. చూసారా? కాబట్టి ఎంత ప్రాధాన్యమైనటువంటిది మొట్టమొదటి దేవుని గురించినటువంటి కార్యం. ఆయన ఎట్లాగా సేవించాలా, ఆయన ఎట్లాగా మరి గణపరచాలని. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. కాబట్టి వీటికంటే ఇంకా శ్రేష్టమైనది లేదంటాడు శాస్త్రుల దగ్గర చెప్పేటప్పుడు. ఎందుకంటే మరి ప్రేమించుట అనేటువంటిది హోమములన్నిటికంటే శ్రేష్టమైనది, బలుల కంటే అధికమైనది అంటాడు. కాబట్టి ప్రేమించుట అనేటువంటిది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట అనేటువంటిది. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా రాస్తూ ఏమంటాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్తాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే. కాబట్టి ప్రేమ కలిగి ఉండుట అనేటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేది అంటున్నాడు. ఎందుకంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. కాబట్టి నేను యథార్థంగా ఒకరిని ప్రేమిస్తున్నాను అంటే, నిజముగా హృదయస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానంటే, మరి అటువంటి వానికి ఎప్పుడే కానీ కీడు తలపెట్టదు. ఎప్పుడే కానీ మరి చూసినట్లయితే కీడు తలపెట్టనటువంటి ప్రేమ పొరుగు. కాబట్టి పొరుగువాని నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించటంటే ఏంటంటే, పొరుగువాని ఎడల మనం ఏ కీడు తలపెట్టకూడదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. అట్లాగే 15వ అధ్యాయంలో 15వ అధ్యాయము 2వ వచనంలో చూస్తుంటే రైట్ 1వ వచనం కూడా చదువుతాను. కాగా బలవంతులైన మనమే సంతోషపరచుకునక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. ఎట్లాగా ప్రేమించాలా? మనలో మరి చూసినట్లయితే ప్రతివాడును మరి అతన్ని సంతోషపరచాలంటాడు. ఎందుకంటే మనమే బలవంతులం అనుకోండు. మనం బలవంతులమైతే మరి బలహీనమైన వారిని ఏం చేయాలి? మనము బలపరచాలా. కాబట్టి ప్రేమించటం అంటే అర్థం ఏంటి? మనము బలవంతులుగా ఆత్మీయంగా ఒకవేళ బలవంతులుగా ఉన్నట్లయితే, లోతైన జ్ఞానం తెలిసిన వారు ఉన్నట్లయితే, మనము బలహీనమైన వారిని లేకపోతే ఆత్మీయంగా మరి అప్పుడప్పుడే మరి ప్రభువులోకి వచ్చిన వారిని మనం ఏం చేయాలా? బలపరచాలా. కాబట్టి మనము వారి క్షేమాభివృద్ధిని కోరుకోవాలా. ప్రేమించటం అంటే అర్థం ఏంటి? వారి క్షేమాభివృద్ధి. వారికి కీడు తలపెట్టకూడదని చెప్పినాడు 13వ అధ్యాయంలో. ఇక్కడ వారికి క్షేమాభివృద్ధి కలిగించాలనే కార్యం చూస్తున్నాం.
కాబట్టి మరి తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించాలంటే చెప్పే అర్థంలో దాంట్లో అర్థం ఏంటంటే పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగజేయటం అనేటువంటిది. అదే గలతీలకు రాసేటప్పుడు కూడా ఒక మాట చెప్తాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. రైట్, 13 కూడా చెబుతాను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉన్నట్టుకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకరికి దాసులైండుడి. కాబట్టి దేంట్లో మనం దాసులుగా ఉండాలా? ప్రేమ కలిగిన వారమై. అంటే ప్రేమ కలిగిన వారమై మనం ఒకరికంటే ఒకరు మరి తగ్గించుకుని సారుకుంటున్నాము అని చెప్తూ ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది అని చెప్తున్నాడు ఇక్కడ 14వ వచనంలో. ధర్మశాస్త్రం అంతయు నిన్ను లేని పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. చూసారా? కాబట్టి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము, దేవుని ద్వారా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము ఎట్లాగుంటుందట? మరి నిన్ను లేని పొరుగువాన్ని ప్రేమించుట అనేటువంటిదే ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణమైన మరి భావం అంటున్నాడు, సమ్మరి. కాబట్టి ప్రేమైన సోదరి, మన జీవితాల్లో ఈ ప్రేమించడం అనే దాంట్లో మనము మరి నెరవేర్చవలసి అనుకుంటున్నాం. అందుకొరకు ఏమంటాడంటే 6వ అధ్యాయం, గలతీలకు 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏం చూస్తున్నాం ఇక్కడ? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదమైనను చెక్కునేలా ఆత్మసంబంధం మీలో ప్రతివాడును తాను శోధించబడునేమో అని తన విషయమే చూచుకుంటూ సాత్వికమైన మనసుతో అట్టివాని మంచి దారికి తీసుకుని రావాలను. అది ప్రాముఖ్యమైనది. ఒకని భారం నకును భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చవలను. క్రీస్తు నియమము ఇంగ్లీష్ వచ్చే లా ఆఫ్ క్రైస్ట్ అనేది. కాబట్టి క్రీస్తు నియమము అంటే లా ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. ఎట్లాగా? ఒకని భారం ఒకరు భరిస్తూ, ఒకరి యొక్క భారాన్ని ఒకరు భరిస్తూ, ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటూ అనేటివన్నీ కూడా ఒకే భావం కలిగిన ఉంటున్నాయి. అట్లాగే యాకోబు రాసేటప్పుడు ఏమంటాడు? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చూస్తున్నాం. అది మెట్టుకు నీవలేని పొరుగువాన్ని ప్రేమించు మను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బాగుగానే ప్రవర్తించువారగుదురు. కాబట్టి బాగుగా ప్రవర్తించటం ఎట్లాగా? మరి చూసినట్లయితే ఏ విధంగా? మరి మీ వలే మీ పొరుగువాన్ని ప్రేమించటం, నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించట అనేటువంటిది లేఖనంలో ఉన్నది. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. కాబట్టి మరికి దీనికి మించినటువంటిది మరి ఇంకా వేరే ఏది లేదు. కాబట్టి అందుకొరకు ఏమంటారంటే మరి అందుకు దీన్ని ఏమంటారంటే గోల్డెన్ రూల్ అంటారు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుట. కాబట్టి సోదరి మన జీవితాల్లో కూడా ఇటువంటి ప్రేమను, పొరుగువాన్ని ప్రేమించుట అంటే పొరుగువాని మేలు కొరకై మరి ప్రేమించుట, పొరుగువాని క్షేమ కొరకై ప్రేమించుట, పొరుగువానికి హాని చేయకుండా ఉండుట, పొరుగువాని యొక్క హెచ్చరించేదాని కొరకై, బలపరిచేదాని కొరకై ఎన్ని కార్యాలు మనము మన జీవితాల్లో ఆత్మీయంగా ఎరగవలసిన అనుకుంటున్నాం. కాబట్టి నిన్ను లేని పొరుగువాన్ని ప్రేమించుకునేటువంటి శ్రేష్టమైన కార్యం మన జీవితాలు ఎల్లప్పుడూ నెరవేర్చేవాళ్ళకు ఉండాల్సిన ప్రభుత్వ వాక్యం దీవించుగా.